పూర్తయి ఏడాదిన్నర కావస్తూ ఉంది. అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవీకాలం పూర్తయి ఏడాది కావస్తూ ఉన్నది. గ్రామాల్లో పాలన పరికేయలేదు, పారెక్కింది. గ్రామాలు రాముడు లేని అయోధ్యలాగా మారిపోయినాయి. గ్రామాలు అనాథలైపోయినాయి. ఇన్ని రోజులు పల్లెవాసులు బీఆర్ఎస్ పార్టీ నెత్తి నోరు మొత్తుకుంటే కోర్టు మొట్టికాయలు ఇస్తే ఇప్పుడు ప్రభుత్వం తేరుకొని జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టడానికి అడుగులు వేస్తున్నట్టుగా కనబడతా ఉంది. వాస్తవానికి పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. కానీ దురదృష్టవశాత్తు ఉమ్మడి రాష్ట్రంలో పల్లెల్లో ఎక్కడ చూసినా ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు, కరువు కాటకాలు, ఏడుపులు, పొడబొబ్బలు. ఆ రోజు గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితుల గురించి మనం పాటలు పాడుకున్నాం. పల్లె పల్లెన పల్లెలు మరిచే తెలంగాణలోన మన పంట చేళ్లలోన పాత గోడలు పందిరి గుంజలు చిన్నబోయినాయి, ఇండ్లు దుమ్మురేగినాయి. అంటే గ్రామాలు మొత్తం బీడుపడ్డాయి. దశాబ్దాలుగా పల్లెవాసులు గోసపడ్డరు. ఇప్పుడు మన పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవి, గాయకుడు గోరేటి వెంకన్న గారు ఆ రోజు పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, తల్లి బందీ అయ్యిందో కనిపించని కుట్రలా అని ఆయన పాట రాస్తే ఆ రోజు ఆవేదనతోని, ఒక రకమైనటువంటి ఒక ఉత్సాహంతో ప్రజలు ఆ పాట వాడుకున్నారు. అది చూసినటువంటి కేసీఆర్ గారు ఇక పోరాటం తప్ప వేరే దిక్కు లేదు, ఈ బీడుపడ్డటువంటి పల్లెలను పచ్చబడేయాలంటే తెలంగాణ తప్ప వేరే మార్గం లేదని జై తెలంగాణ నినాదం ఎత్తుకుంటే అప్పుడు పిల్ల జిల్లా ఏకమై ఆ రోజు అందరూ కలిసి కొట్లాడి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించడం జరిగింది. కేసీఆర్ గారికి 5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఆనాడికి 4 దశాబ్దాల అనుభవము, ఉద్యమ నేపథ్యము, మూల తిరిగినటువంటి ఒక సందర్భము ఉంది కాబట్టి ఆ రాజకీయ అనుభవాన్ని, ఉద్యమ నేపథ్యాన్ని వినియోగించుకొని నిజంగా పల్లెలను పట్టుకొమ్మలు చేయడానికి, బంగారు తునుకలు చేయడానికి అద్భుతమైనటువంటి పథకాలను ఆవిష్కరించి 9.5 ఏళ్ల పాటు వారు అమలు చేయడం జరిగింది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఒక యువకుని పట్టుకొని నీ గ్రామానికి సర్పంచ్ అయితే నువ్వు ఏం చేస్తావు నీ గ్రామానికి అని అడిగితే ఏ పనులైతే నేను చేస్తా అని చెప్తాడో వాటికి 10 రెట్లు ఎక్కువగా కేసీఆర్ గారి పాలనలో అద్భుతంగా పథకాలను అమలు చేసి గ్రామాలను నిజంగా పట్టుగొమ్మలుగా తయారు చేశారు. ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామానికి ఒక డబల్ రోడ్డుకు ఇరువైపున చెట్లు, ఒక నర్సరీ, ఒక పల్లె ప్రకృతి వనము, రైతు వేదిక, క్రీడా ప్రాంగణము, వైకుంఠ ధామము, డంపింగ్ యార్డు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికదీత, కాలువల పునరుద్ధరణ, దాని తర్వాత మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్లు, గల్లీ గల్లీకి సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు, రైతులకు రైతు బంధు, నేతన్నలకు చేనేత బంధు, చేనేత చేయూత, పెద్దవాళ్లకు పెన్షన్లు, వికలాంగులకు పెన్షన్లు, వితంతువులకు పెన్షన్లు, ఒంటరి మహిళలకు పెన్షన్లు, భోజకాల వాళ్ళకు పెన్షన్లు, బీడీ కార్మికులకు పెన్షన్లు, నేతన్నలకు పెన్షన్లు, గీతన్నలకు పెన్షన్లు, కళ్యాణమైతే కళ్యాణ లక్ష్మి, బాలింతలకు అమ్మఒడి, బిడ్డ పుడితే కేసీఆర్ కిట్టు, ఈ రకంగా అమలు చేయని పథకం లేదు.
ఒక పాలకుడు తన ప్రాంతం కోసం ఏ కళనైతే అంటాడో ఆ రకంగా అద్భుతమైనటువంటి ఒక కళను కానీ దాన్ని నిజం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కానీ దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారి 18 నెలల్లో జరిగిందేందో మనందరం కూడా చూసినాం. మార్పు 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 అని అధికారంలోకి వచ్చి ప్రజల జీవితాలను ఏమన్నా మార్చిందా, ప్రజల తలరాతనే ఏమన్నా మార్చిందా అంటే మారింది కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల జీవితాలు, వాళ్ళ కార్యకర్తల జీవితాలు తప్ప ప్రజల జీవన స్థితిగతుల్లో ఏం మార్పు రాలేదు. ఆ మార్చిళ్ళు ఏం మార్చిళ్ళు? బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాల పేర్లు మార్చిండు మీరు. హరితహారంను వనమహోత్సవంగా మార్చిళ్ళు, డబుల్ బెడ్రూమ్లను ఇందిరమ్మ ఇండ్లుగా మార్చిళ్ళు, అన్నపూర్ణ క్యాంటీన్లను ఈరోజు అన్నపూర్ణ ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చిండు, తెలంగాణ తల్లిని కాస్త కాంగ్రెస్ తల్లిగా మార్చిండు. అరే ఇదేం మార్పు అని మేము మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బట్టలు కూడా తీసి కొడితే కానీ ఇందిరమ్మ విలువ ఏందో తెలియదు అన్నాడు. సరే మమ్మల్ని తర్వాత కొడదు అని నీ సంగతి ఏందో చెప్పు నువ్వు ఫస్ట్. ఒకనాడు ఇందిరాగాంధీ గారిని మీరు తిట్టారు కదా, ఈరోజు మళ్ళీ ఇందిరాగాంధీ గారిని పొగుడుతున్నారు కదా, అంటే మిమ్మల్ని కూడా ఎవడో బట్టలు కూడా తీసి కొట్టినట్టే కదా. ఎవడో బట్టలు కూడా తీసి బరివాత నిలబెట్టి ఒళ్ళంతా చింతపండు ఒళ్ళంతా సాఫ్ చేస్తేనే కదా ఇప్పుడు నువ్వు ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతున్నావు. మరి నీ బట్టలు కూడా తీసిన మునగాడు ఎవడో? ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క బట్టలు కూడా తీసి కొట్టినంటే వాడు నిజంగా ఎవడో మునగాడు అయ్యి ఉంటాడు, సిపాయి అయ్యి ఉంటాడు. ఆ మునగాడు ఎవడో రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి తక్షణమే ఒక విచారణ వేసి రేవంత్ రెడ్డి గారి బట్టలు కూడా తీసినోడు ఎవడో తెలియాలి, చెప్పాలి. ఒక ఆయన బట్టలు కూడా తీస్తా అంటాడు, ఇంకో ఆయన ఎంపీ గారేమో నేను బట్టలు ఇప్పించి చూపెడతా మొత్తం తెలంగాణ భవన్ అంటారు. ఈ బట్టలు కూడా తీసే ఫ్యాంటసీ ఏందో మాకైతే అర్థమవుతలేదు. చాలా దుర్మార్గం. కేసీఆర్ గారు ఆ రోజు అన్ని పథకాలను కేవలం 9.5 సంవత్సరాల్లోనే అద్భుతంగా అమలు చేసిండు. ఎంత అద్భుతంగా అమలు చేసిండంటే మా ఓరుగల్లు గడ్డ మీద పుట్టినటువంటి ధిక్కార కవి, మహాకవి దాశరథి ఆ రోజు ఆ చల్లని సముద్ర గర్భం అనేటువంటి ఒక పాటలో వారు ఒక మాట అన్నారు, అన్నార్థులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలు ఇప్పుడు అని చెప్పి వారు తెలంగాణ పల్లెల గురించి ఒక కలగన్నారు. నిజంగా కేసీఆర్ గారు ఇంచుమించుగా ఆ కళను సాకారం చేశాడు. అన్నార్థులు అనాథలుండని రైతు బంధు ద్వారా, సాగునీటి ప్రాజెక్టు ద్వారా, మిషన్ కాకతీయ ద్వారా, 24 గంటల కరెంటు ద్వారా అన్నానికి లోటు లేకుండా చేసిండు, ఆకలి కేకలు లేకుండా చేసిండు. అనాథలను రాజ్యమే హక్కున చేర్చుకొని వాళ్ళను పోషించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. కరువు అంటూ కనిపించని కాలాలు ఎప్పుడో, కరువు అంటూ కనిపించని కాలాలు ఎప్పుడో 24 గంటల కరెంటు తీసుకొచ్చి మిషన్ కాకతీయ పనులు చేపట్టి, సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి, చెరువులను నింపి, వాగులు నింపి, వంకల్లో నీళ్లు పోసిన తర్వాత వాటర్ టేబుల్ పెరిగి అసలు 9.5 సంవత్సరాలు మనం కరువును చూడలే. ఇది వాస్తవము. కానీ ఈరోజు గ్రామాల్లో జరుగుతున్నది ఏంది? ఒకసారి మీరే ఆలోచించండి. నేను రాజకీయ విమర్శ చేయట్లేదు, మన కళ్ళ ముందు సజీవంగా కనబడుతున్నటువంటి దృశ్యాల గురించి మాత్రం మీకు చెప్తున్నాను. ఒకనాడు గ్రామానికి వెళ్తుంటే ఇరువైపు చెట్లు కనబడితే ఈరోజు ఇరువైపు చెత్త కుప్పలు కనబడుతున్నాయి. కేసీఆర్ గారు చెత్త కుప్పలు తీయడానికి ట్రాక్టర్ కొంటే ఆ ట్రాక్టర్లు ఈరోజు మూలకు పడ్డాయి, తుప్పు పడ్డాయి. ట్రాక్టర్లో డీజిల్ పోసే పరిస్థితి లేదు, ట్యాంకర్లలో డీజిల్ పోసే పరిస్థితి లేదు. రైతు వేదికలు బూజు పట్టిపోతున్నాయి. 100 బుగ్గలుంటే ఒక వాడల 50 బుగ్గలు వెలుగుతలేవు. ఇప్పుడు బుగ్గ పోతే బుగ్గ పెట్టేటోడు కూడా లేడు. ఎక్కడైనా లీకేజ్ అయితే ఆ లీకేజ్ పరిష్కారం చేసేవాడు కూడా లేరు. ఎక్కడైనా మరమ్మతులు కావాల్సి ఉంటే దాని గురించి పట్టించుకుంటే వాళ్ళు కూడా లేరు.
పెన్షన్ రాకపోయినా ఏది రాకపోయినా కనీసం పట్టించుకునేటువంటి నాదులు లేడు. గ్రామాలు మళ్ళా వల్లకార్లు అవుతున్నాయి ఈరోజు, పొక్కిలు అవుతున్నాయి ఈరోజు. ఒకనాడు పల్లె ప్రగతి కార్యక్రమం పెట్టి 6 నెలలకోసారి పెట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ అధికారుల సమక్షంలో, ప్రజాప్రతినిధుల సమక్షంలో నిధులతోని విధులు చేపట్టి అద్భుతంగా పరిష్కారం చేసేటువంటి వాళ్ళు. ఎక్కడ వేయింది మీ పల్లె ప్రగతి అని అడుగుతున్నాం. అధికారులు ఈరోజు వచ్చే పరిస్థితి ఉన్నదా? ఏం చేస్తారు అధికారులు? పాపం ఒక్కో పంచాయతీ సెక్రటరీ ఈరోజు 2 లక్షలు 3 లక్షల రూపాయలు సొంత నిధులు ఖర్చు పెట్టుకున్నారు అక్కడ. అందుకే నేనేమన్నాను, ఈరోజు గ్రామాలు రాముడు లేని అయోధ్యలా మారిపోయినాయి, అనాథలైపోయినాయి. చాలా దుర్భరమైనటువంటి ఒక పరిస్థితులు ఈరోజు గ్రామాల్లో నెలకొన్నాయి. ఇది వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వధావిరామ వినురవేమ అని చెప్పి ఆ రోజు వేమన గారు ఒక పద్యం చెప్పాడు. ఆ వేమన పద్యము కాంగ్రెస్ పాలనకు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అద్భుతంగా అతికినట్టుగా సూట్ అయింది. ఎందుకంటే వీళ్లకు ఒక చిత్తశుద్ధి లేదు కాబట్టి, వీళ్ళ అంతరాత్మ మొత్తం విషంతో నింపుకున్నారు కాబట్టి ఆ వర్ణదేవుడు కూడా సహకరించట్లేదు. మొత్తం కరువు కాటకాలు రాజ్యం వెళ్తున్నాయి ఈరోజు. వీళ్ళకు రైతులంటే కేవలం ఓటర్లుగా కనబడతారు. అందుకనే ఏమనంటే మేము రైతు బంధు ఇస్తున్నాం, రుణమాఫీ చేసినాం, అరకొరగా వేసి అదే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఇచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడడం చాలా 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 దురదృష్టకరం. అంటే ప్రతి చేనుకు నీరు అందిస్తే ఎక్కడ కేసీఆర్ గారి పాలన గుర్తొస్తుందో అనే భయంతో ఈరోజు రిజర్వాయర్లను ఎండబెడుతూ, చెరువులను ఎండబెడుతూ, పంటల్ని ఎండబెడుతూ, రైతులను యూరియా కోసం క్యూ లైన్లు కట్టిస్తూ, సమయానికి రైతు బంధు వేయకుండా, కష్టపడి అయినా పంట దిగుబడి తీసుకొస్తే కాలయాపన చేసి, వడ్లు కొనకుండా, ధాన్యం కొనకుండా, వరి కుప్పల దగ్గరనే రైతులు ప్రాణాలు అర్పించే విధంగా, ప్రాణాలు పోయే విధంగా నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది. మీకు తెలుసు 2000 సంవత్సరంలో దేవాదుల ప్రాజెక్టును ఆరు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు దేవాదుల ప్రాజెక్టును ప్రారంభిస్తే 4 సంవత్సరాల్లో కనీసం తట్టడి మట్టి తీయలే. తట్టడి మట్టి తీయలే. 2004 నుండి 2014 వరకు 10 ఏళ్లలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము మేము మొత్తం అంత ఓడిస్తున్నాం ఇంత ఓడిస్తున్నాం అని చివరకు దేవాదుల కింద నీరు అందించింది కేవలం 50,000 ఎకరాలకు మాత్రమే. కానీ అదే దేవాదుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వము 9.5 ఏళ్లలో అనేక పనులు చేపట్టి సుమారుగా 5.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందించింది. భీమ్గన్పురం నుండి దేవన్నపేట వరకు 42 కిలోమీటర్ల టన్నల్ తవ్వి దేవన్నపేట వరకు నీళ్లు అందించి మెషిన్లు తీసుకొస్తే ఈరోజు ఆ పెండింగ్లో ఉన్నటువంటి ఒక 10% పనులు పూర్తి చేయలేకపోతున్నారు. ఆ మెషిన్లను అమర్చి పంపులు స్టార్ట్ చేసి నీళ్లు పంపిణీ చేసేటువంటి ఒక పరిస్థితి లేకుండా చేసింది. దాని కారణంగా ఈరోజు ఏం జరుగుతున్నది? దేవాదుల కింద ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ, రిజర్వాయర్ అన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. వీళ్ళు దేవాలయాలు ప్రారంభించలేని దానికి సోర్స్ చూపెట్టలే. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టి
దేవాదిలో ఒక సోర్స్ చూపెట్టి 42 కిలోమీటర్ల టన్నెలు అవి మెషిన్లు తీసుకొస్తే ఈరోజు ఆ మెషిన్లను ఆన్ చేసే పరిస్థితి లేదు. ఇది ఎట్లున్నాయంటే అన్నం కూర వండినా కూడా వాటిని వడ్డించే పరిస్థితి కూడా ఈరోజు కాంగ్రెస్ హయాంలో లేదు. ఇది వాస్తవం, నేను మాట్లాడేది. 4 పంపులు ఉన్నాయి, 7 క్యూమెక్స్ ఒకటి, 7 క్యూమెక్స్ ఒకటి, 2.5 క్యూమెక్స్లు ఒకటి, ఇంకోటి 2.5 క్యూమెక్స్లు. ఇవి ఆన్ చేసి ఒక 4-5 రిజర్వాయర్లు కనుక నింపగలిగితే మనకు వర్ధనపేట, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, జనగామ ఈ 4 నియోజకవర్గాల్లో నీళ్ళు అందుతాయి. ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండిరామారం నుండి బొమ్మకూరు నుండి లద్నూర్ నుండి వెల్దండి నుండి కన్నబోయినగూడెం నుండి తపాసుపల్లి ఇలా నీళ్లు తరలించి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఒక 7 రిజర్వాయర్లు కనుక మనం నింపగలిగితే అక్కడి నుండి ఒక 250 చెరువులు కుంటలు నింపగలిగితే జనగామలో ఉన్నటువంటి 80% ఆయకట్టుకు నీళ్ళు వస్తాయి. గన్పూర్, పాలకుర్తి, వర్ధనపేటలో అనేక ప్రాంతాలకు నీళ్ళు వస్తాయి. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు దేవన్నపేట దగ్గర ఉన్నటువంటి పంపులు ఆన్ చేసే పరిస్థితి లేదు. 6 నెలల నుండి మేము మొత్తుకుంటున్నాం. ఉమ్మడి జిల్లా నాయకులు అందరం కలిసి దేవన్నపేట పంప్ హౌస్కు మేము ధర్నాకు పోయినాం. ధర్నా పోతే పోలీసులు పెట్టి ఆపిండ్లు. కానీ స్థానిక రైతులు అక్కడ గొడవ చేస్తే మమ్మల్ని లోపల పంపిస్తే మేము మొత్తం పరిశీలించి మేము మొత్తం మెషిన్లు చేస్తే మీరు ఎందుకు కనీసం దీన్ని ఎందుకు ఆన్ చేయలేకపోతున్నారు, ఎందుకు దేవాలయం నీళ్లు మాకు అందించలేకపోతున్నారు అంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు మెయింటెనెన్స్ నిధులు లేకపోవడం వల్ల మేము ఇయ్యలేకపోతున్నాం. ఏంటంటే మెయింటెనెన్స్ నిధులు అంటే నెలకు 1 కోటి రూపాయలు అయితే 6 నెలలకు 6 కోట్లు అయితే 6 కోట్లు ప్రభుత్వం మాకు ఇయ్యలేదు కాబట్టి మేము నీళ్ళు అందించలేకపోతాం అన్నారు. నీళ్లు అందించలేకపోతున్నామని అన్నారు. 6 కోట్ల గురించి ఆలోచిస్తే 600 కోట్ల రూపాయల పంట నష్టం జరిగింది యాసంగిలో. ఇప్పుడేంది ఒక పంప్ ఆన్ చేసినా ఆ పంపు పని చేస్తలేదు. పంప్ ఆన్ చేస్తే మొత్తం ఎక్కడికక్కడ పైపులు లీక్ అవుతున్నాయి, దేవాలయ పైపులన్నీ లీక్ అయిపోతున్నాయి, మధ్యలో గ్రామాలనే మొత్తం నీళ్ళని వేస్ట్ అయిపోతున్నాయని చెప్పి సమాధానం చెప్తున్నాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే జనగామ జిల్లాలో కేవలం 31% పంట పొలాల్లో మాత్రమే ఈరోజు సాగు ప్రారంభమైంది. ఇప్పటికీ 70% పొలాల్లో ఇప్పటి వరకు నాట్లు ఆ నాట్లు ఉన్న నాట్లు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. పత్తి గింజలు వేస్తే మొలుస్తలేవు, పోగుంటలు పెడితే కూడా ఈరోజు మొలవనటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ప్రధాన పత్రికల్లో వస్తున్నాయి దేవా నీళ్లు రావా అని చెప్పి. ఈ రకంగా పత్రికలో పుంకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇది చూడండి మీరు, వడ్లకొండలో జనగామ నుంచి హుస్నాబాద్ పోయే రోడ్లో రైతులు ధర్నా చేసి మొన్న షామీర్పేట గ్రామము జనగామకు ఆనుకున్నటువంటి షామీర్పేట గ్రామం వాస్తవ్యులు కూడా అక్కడ రైతులు కూడా వాళ్ళు కూడా ధర్నా చేసింది. కాటేసిన కరువు అని చెప్పి జనగామ జిల్లా గురించి వార్తా కథనం ఇది మా సొంత స్టోరీ కాదు, కట్టుకథలు కావు. ఇది మన కళ్ళ ముందు సజీవంగా జరుగుతున్నటువంటి దృశ్యాలు మాత్రమే మీ ముందు తీసుకొచ్చేటువంటిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదంతా జరుగుతున్నది, రైతులు ఆందోళనలో ఉన్నారు. మరి ఎందుకంటే అక్కడ మెజారిటీ ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారు కాబట్టి వారికి రైతులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి పల్లా రాజేశ్వర రెడ్డి గారు జనగామ శాసనసభ్యులు వారికి ఆరోగ్యం సహకరించకపోయినా వారు అధికారులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినా దాని మీద వార్తలు వచ్చినా అనేక సందర్భాల్లో అధికారుల నుంచి సమాచారం సేకరించి పనులు ప్రారంభించాలని సూచన చేసినా కూడా ఇప్పటి వరకు అధికారులు కనీసం స్పందించడం లేదు. ఇట్లా గతంలో దయాకర్ రావు గారు, పల్లరాజేశ్వర రెడ్డి గారు అలా అనేక మంది సీనియర్ నాయకులతో కలిసి కూడా మేము వెళ్ళినాం. ఇప్పుడు స్వయంగా రాజేశ్వర రెడ్డి గారు వారు అనారోగ్యంగా ఉన్నా కూడా వారు కూడా మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. రైతులు రోడ్ ఎక్కుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు,
వార్తాపత్రికలలో వస్తున్నాయి, కానీ చలనం లేదు. ఇది కేవలం నిర్లక్ష్యం, క్రిమినల్ నెగ్లిజెన్స్. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ ఎందుకు అంటున్నా అంటే ఇప్పటికే ఈ రాష్ట్రంలో 550కి పైగా ఆత్మహత్యలు జరిగినాయి, రైతు ఆత్మహత్యలు. ఇప్పుడు ఈ రకంగా పరిస్థితి ఉంటే, మొత్తం పంట పొలాలని ఎండిపోయే పరిస్థితి ఉంటే, వర్షాలు చక్కగా లేకపోతే, మీరు పంపులు ఆన్ చేయకపోతే, రిజర్వాయర్లు నిండపోతే, చెరువులలో నీళ్లు లేకపోతే, వాటర్ సరిగా లేకపోతే, బోర్లు ఎండిపోతే పరిస్థితి ఏంది అని అడుగుతున్నాం. మళ్ళీ ఇది ఆత్మహత్యల తెలంగాణగా మారిపోయేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వము స్పందించాలా, ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ఆ రోజు నల్గొండ గద్దర్ గారు ఒక పాట రాసిండు, ఆ పాట వాడిండు. అహమంటూ లేనివాడు అందరినీ కలిపెట్టోడు, ఆనాటి రోజులు తెస్తాడు, ఆశలన్నీ తీర్చే నాయకుడు, ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంత్తోనే సాధ్యం అంటూ ఒక అద్భుతమైనటువంటి ఒక పాట రాసిండు. అది బాగా హిట్ అయింది, బాగా వ్యూస్ వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు కూడా వచ్చినాయి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా అయ్యిండు. కానీ ఇప్పుడు పల్లెల్లో ఉన్నటువంటి గోసను చూసిన తర్వాత మరి ఇప్పటికైనా నల్గొండ గద్దర్ గారు ఆ లిరిక్స్ ఏమైనా మార్చాడా అని అడుగుతున్నా. ఆ పాటను మార్చి ఏమైనా మళ్ళీ కొత్త పాట ఏమైనా పాడతారా అని అడుగుతున్నా. అహానికి గుర్తు నువ్వు, అందరినీ కొల్లగొట్టినావు, ఆనాటి రోజులు తెచ్చినావు, ఆశలన్నీ అడియాశలు చేసినావు, ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన మళ్ళీ రేవంత్ తెచ్చాడు, నీ పాలన వద్దు రేవంత్, నువ్వు దిగిపో రేవంత్ అని చెప్పి ఒక పాట రాసి పాడితే అంతకంటే డబుల్ హిట్ అవుతుంది, అంతకంటే డబుల్ వ్యూస్ వస్తాయి. అలాంటి పాట పాడితే బాగుంటుంది. ఎన్ని మాటలు చెప్పిండు ఆ రోజు కాంగ్రెస్ క్యాంపెయిన్లో చెప్పని మాట లేదు, పాడని పాట లేదు, రాయని రచన లేదు. కానీ ఈరోజు ఏంది, ఈరోజు గ్రామాల్లో మళ్ళీ కరువు తిరిగి వచ్చింది, మళ్ళీ ఆత్మహత్యలు, మళ్ళీ వలసలు, ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదుల మీద స్పందించాలా. దేవాదుల మరమ్మతులను ఎప్పుడు చేపడతారు, దేవాదుల పంపు సెట్లను ఎప్పుడు ఆన్ చేస్తారు, మీరు తక్షణమే స్పందించాల్సిందిగా, మాకు కాదు మా ఓరగల్లు రైతాంగానికి, దేవాదుల కింద ఉన్నటువంటి రైతులందరికీ సమాధానం చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇలాంటి పరిస్థితి ఉన్న తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఊర్లలో ఓట్లు అడుగుతారో కూడా చెప్పాలి. మీకు ఎందుకు ఓటేయాలో చెప్పాలి. నేను చెప్పిన గ్రామ పంచాయతీల్లో ఈరోజు ఉన్నటువంటి సమస్యలు ఏందో చెప్పిన, రైతుల కష్టాలు ఏందో చెప్పిన. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లాడడానికి వస్తారు, మీరు ఏం మొడిచిందని మీరు ఓట్లాడడానికి వస్తారు. ప్రజల వద్దకు పాలన పోయి కాంగ్రెస్ కార్యకర్తల వద్దకు పాలన వచ్చిందని చెప్పడానికి వస్తారా మీరు? రైతులను నిండా ముంచడమని చెప్పడానికి వస్తారా? నేతన్నల ఆత్మహత్యల కారణమైనవని చెప్తారా? రైతుల ఆత్మహత్యల కారణమైనని చెప్తారా? ఒకసారి చెప్పాల్సిందని ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా పోటీ చేసేటువంటి నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ నాయకుడిని ఎవరు నమ్ముతలేడు, స్వయంగా మీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు, నన్ను ఎవరు నమ్ముతలేడు, నన్ను దొంగను చూసినట్టు చూస్తాను, నేను చెప్పులెత్తుకపోతా కావచ్చు అని అనుకుంటాను అని మీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి మిమ్మల్ని ఎవరు నమ్ముతాడు? మీకెవడు ఓటేస్తాడు? ఆయనకే అప్పు పుడతలేదు. మీరు సర్పంచ్ పోటీ చేసి మీరు డబ్బులు ఖర్చు పెట్టి మీరు రేపు సర్పంచ్ అయితే మీరు కూడా అప్పుల పాలవడు తప్ప ఇంకా వేరే అవకాశం లేదు. వచ్చే ఫండ్స్ ఏముండవు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు ఖర్చు పెడితే తప్ప గెలవలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు పోటీ చేసి మీరు గెలిచి అప్పుల పాలవడు తప్ప నిజంగా గ్రామాలకు నిధులు తీసుకొచ్చి పనులు చేపట్టేటువంటి ఆస్కారం లేదు. నేను బీఆర్ఎస్ పక్షాన మీ మరొకసారి గ్రామీణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికే కాంగ్రెస్ పాలన వచ్చి 2 ఏళ్ళు గడిచింది. మహా అంటే ఇంకా 2-3 ఏళ్ళు ఉంటుంది కావచ్చు. జమిలీ ఎన్నికలు వస్తే 2 ఏళ్ళే. ఈ 2 ఏళ్ళలో
కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వాళ్ళు గెలిచి చేసేది ఏముంటుంది? ఎట్లాగూ మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పాలన వస్తుంది. కనీసం బీఆర్ఎస్ పాలన వచ్చిన తర్వాత అయినా బీఆర్ఎస్ సర్పంచ్లో, ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో ఉంటే అప్పుడన్నా ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి పథకాలను అమలు చేసి అప్పుడైనా పల్లెలను కాపాడేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి గ్రామీణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మళ్ళీ కాంగ్రెస్ గురించి ఆలోచిస్తే ఇక మనల్ని కాపాడేది ఎవరు ఉండరు. కాబట్టి ఖచ్చితంగా నష్ట నివారణ జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. కాంగ్రెస్ పార్టీని ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ చెంప ఈ చెంప 2 చెంపలు వాయించాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఏమైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు.